హాయ్ అండ్ వెల్కమ్ టు యమ్మీ మమ్మీ టీవీ. మనం రోజు చేసుకునే టిఫిన్లో ఇడ్లీ ఎంతో ఫేమస్. అయితే ఈ ఇడ్లీలోకి ఎప్పుడు పల్లి పుట్నాల చట్నీనేనా? వెరైటీగా ఈరోజు మనం టమాటా చట్నీ ఎలా ఉంటుందో ట్రై చేద్దాం. ఈ చట్నీ ఇడ్లీలోకే కాదండి, దోశ రైస్లో కూడా బాగుంటుంది. దీనికి కావాల్సిన పదార్థాలు చూద్దామా? 4 టమాటాలు, 6 పచ్చిమిర్చి ఘాటైందైతే 4 చాలు, 1 ఉల్లిపాయ, అంతే. ముందుగా ఒక బాండీలో 1 స్పూన్ ఆయిల్ వేసి బాగా వేగిన తర్వాత ఉల్లిపాయలు ముక్కలుగా కట్ చేసుకొని అందులో వేసుకోవాలి. ఇవి కొంచెం రంగు మారాయనిపించాక పల్చగా ఉండే ఉల్లిపాయ ముక్కల్ని ఒక ప్లేట్లో, కొన్ని ఉల్లిపాయ ముక్కల్ని ఒక ప్లేట్లో పక్కకు తీసుకొని పెట్టుకోవాలి. ఇవి చివరిగా పచ్చడిలో కలుపుకోవడానికి. మిగిలిన ఉల్లిపాయలను అలాగే ఉంచి కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కల్ని కూడా వేసి వేగనివ్వాలి. ఇవి 2 బాగా వేగిన తర్వాత పక్కకు తీసి పెట్టుకోండి. ఆ తర్వాత అదే బాండీలో ఇంకొద్దిగా నూనె వేసి టమాటా ముక్కల్ని వేయండి. టమాటా ముక్కల్లో కొంచెం వాటర్ ఎక్కువగా ఉంటుంది. ఆ వాటర్ ఇంకేంత వరకు ఉడికించుకోవాలి. టమాటా ఉడికేటప్పుడే కొద్దిగా 1 స్పూన్ సాల్ట్ కూడా వేసేసుకోండి. టమాటాలో ఉన్న వాటర్ అంతా ఇంకిపోయిందనడానికి గుర్తుగా టమాటా గుజ్జు గిన్నెకు అంటుకుంటూ ఉంటుంది. ఇదిగోండి, ఇక్కడ చూస్తున్నట్టుగా ఈ బబుల్స్ లాగా వచ్చినప్పుడు టమాటా బాగా ఉడికిందని అర్థం. పైగా ఆయిల్ కూడా స్పష్టంగా కనబడుతుంది. సో ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ పదార్థాలన్నింటినీ కాస్త చల్లారనివ్వాలి. ఇవన్నీ చల్లారిపోయిన తర్వాత ముందుగా వేయించి పెట్టుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిర్చి మిక్సీ చేసుకోండి. అది కొద్దిగా మెత్తగా అయ్యాక ఆ తర్వాత టమాటా ముక్కల్ని కలిపి బాగా మిక్సీ పట్టించండి. ఇవన్నీ బాగా మెత్తగా అయిన తర్వాత ఉప్పు సరిపోలేదనుకుంటే కొద్దిగా చివర్లో వేసుకోండి. అంతే. ఈ పచ్చడిని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని ముందుగా వేయించి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు పైన గార్నిష్ చేసుకోండి. వేయించిన ఉల్లిపాయ ముక్కలు పంటికి తగులుతుంటే పచ్చడి ఇంకా రుచిగా ఉంటుంది. వేయించినవి కాకుండా పచ్చివి వేసుకునేవనుకునే వాళ్ళు కూడా వేసుకోవచ్చు. అంతే, ఎంతో రుచికరమైన టమాటా పచ్చడి క్షణాల్లో అతి తక్కువ ఇంగ్రీడియంట్స్తో రెడీ అయిపోయినట్టే. దీన్ని ఇడ్లీలోకి తింటే చాలా బాగుంటుంది. దోశలోకి ట్రై చేయండి. అలాగే ఇంకా ఉంటే రైస్లో కూడా తినొచ్చు. మీకు ఈ వంట బాగా నచ్చినట్టుంది. మరో రుచికరమైన వంటతో ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.